బయటకు వచ్చింది. లీక్ చేసింది ఎవరో కాదు, దయ్యాలు కోవట్లు అనే పదం కవిత మాట్లాడుకొచ్చింది. అసలు ఫస్ట్లీ కవిత పేపర్ లీక్ చేయాల్సిన అవసరం ఇందులో ఎవరికి ఉంది? ఎవరు ఆ దయ్యాలు, కుట్రలు, కోవట్లు ఎవరు? మనోజ్, గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో అయితే కొంత స్తబ్దత ఉంది. జనరల్గా రోజువారీగా జరిగే ప్రెస్ మీట్లో వివరణ ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప పెద్ద వివాదం అనేది రాలేదు. సంచలనంగా చూస్తే కవిత రాసిన లెటర్ పెద్ద సంచలనంగా మారింది. కవిత చెప్తున్న దయ్యాలు ఎవరు అనేది ఇప్పుడు చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. కవిత రాసిన లెటర్ దయ్యాలు లీక్ చేశాయంటే ఆ దయ్యాలు ఎవరై ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ లెటర్కి యాక్సెస్ ఎవరికి ఉంటుంది? కవితకు ఉంటుంది, కూతురు రాసింది కవితకు ఉంటుంది, లేదంటే కేసీఆర్కు ఉంటుంది. కేసీఆర్ స్వయంగా చేయకపోయినా కేసీఆర్ దగ్గర ఉండే అత్యంత అనుచరులు ఎవరు, అత్యంత సన్నిహితులు ఎవరు, ఆయన రోజువారీ కార్యక్రమాలు చూసేది ఎవరు, వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే లీక్ కావాలి. వాళ్ళ ఉద్దేశంలో, కవిత ఉద్దేశంలో కేసీఆర్ రోజువారీ కార్యక్రమాలు చూసేవాళ్ళు, కేసీఆర్ను ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా కలిసేవాళ్ళు, కేసీఆర్ వ్యక్తిగత విషయాలు కూడా చూసేవాళ్ళే ఈ లెటర్ లీక్ చేశారనేది చాలా స్పష్టంగా చెప్పారు. అలా చూసినప్పుడు మనకు స్పష్టంగా కనిపించేది ఒకటి హరీష్ రావు, కేటీఆర్ అండ్ సంతోష్ రావు. ఈ ముగ్గురులో కూడా మనం ఇంకా కేసీఆర్కి సంబంధించిన రోజువారీ కార్యక్రమాలు అంటే ఆయన ఎవరిని కలవాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఆయన భోజనం ఎప్పుడు చేస్తారు, ఆయనకి ఎలాంటి కూరలు ఇష్టము, ఎలాంటి మనుషులు ఇష్టము, ఆయన టేస్ట్లు ఏంటి, ఆయనకు మందులు ఎప్పుడు వేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలిసింది, ఆర్గనైజ్ చేసేది కూడా సంతోష్ రావు. అలాగే మిగతా ఇద్దరు కూడా కేటీఆర్కు ఎప్పుడు అపాయింట్మెంట్ అక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోగలరు. అలాగే హరీష్ రావు కూడా, కాకపోతే హరీష్ రావు ఎక్కడో దూరంగా ఉంటారు ఇల్లు, కేటీఆర్ కూడా ఇక్కడ ఉంటారు, ఆయనకు సొంతంగా వేరే ఇల్లు కూడా ఉంది. కానీ ఎప్పుడు కేసీఆర్ని అంటిపెట్టుకొని ఉండి ఆయన రోజువారీ కార్యక్రమాలు చూసేది మాత్రం సంతోష్ రావు. అయితే ఎవరికి అవకాశం ఉంది లెటర్ లీక్ చేసే అవకాశం ఎవరికి ఉందంటే, ముందు ఆ లెటర్ ఎవరికి యాక్సెస్ ఉండే అవకాశం ఉంది. బహుశా ఈ ముగ్గురులో ఎవరికో ఒకరికి లీక్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ముగ్గురికి కూడా డైరెక్ట్గా కేసీఆర్ వెళ్ళగలిగేంత సాన్నిహిత్యం ఉంది. ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు ముగ్గురు కూడా ఫ్యామిలీ మెంబర్స్. ఈయన తన శట్రకుని కొడుకు, అక్క కొడుకు, సొంత కొడుకు, వీళ్ళు ముగ్గురు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళగలిగిన పరిస్థితి ఉంది. కాకపోతే ఎప్పుడూ పక్కనే ఉండేది మాత్రం సంతోష్. పార్టీ పరంగా చూస్తే ఆ ముగ్గురు. అయితే పార్టీ పరంగా చూసినప్పుడు లెటర్ అది పర్సనల్ వ్యవహారం. తండ్రికి కూతురు రాసిన లెటర్ ఎవరికి యాక్సెస్ ఉంటుంది, ఎవరికి అందుబాటులో ఉంటుందంటే ఖచ్చితంగా ఈ ముగ్గురిలోనే ఒకరికి ఉంటుంది. ఈ ముగ్గురిలో కూడా సంతోష్ రావుకి ఎక్కువగా ఉంటుంది. బహుశా వీళ్ళిద్దరు వేరు ఇళ్లలో ఉంటారు. కేసీఆర్కి సంబంధించిన సమాచారం, ఇప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారో, నిద్రపోతున్నారా, మీటింగ్లో ఉన్నారా, భోజనం చేస్తున్నారా, ఏ సమాచారం కావాలన్నా కూడా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సంతోష్ రావుకే ఫోన్ చేసి తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. ఆయన సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా, అపాయింట్మెంట్ కావాలంటే కూడా ఎవరికైనా సరే, ఒక మంత్రి అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఇంకొక నాయకుడైనా కూడా అందరూ వెళ్లాల్సింది ఓన్లీ సింగిల్ విండో సంతోష్ రావు. కాబట్టి ఎక్కువగా సంతోష్ రావుకు ఉంటుంది. మిగతా ఇద్దరికి యాక్సెస్ ఉన్నా కూడా ఆ లెటర్ను చదవగలిగి దానికి సంబంధించి నిర్ణయం తీసుకోగలిగిన అవకాశం మాత్రం సంతోష్ రావుకే ఉంటుంది. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు దయ్యం అనేది చెప్తున్నారు. ఆ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నప్పుడు మాత్రం ఎక్కువగా అన్ని వేళ్ళు మాత్రం ఇప్పుడు సంతోష్ రావు వైపే కనిపిస్తున్నాయి. అదర్ దాన్ ఫ్యామిలీ అటువైపు మనం ముగ్గురు కనబడుతున్నారు సార్ మనకి, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే. సో వీళ్ళకి ఎంత మేర ఛాన్స్ ఉండొచ్చు అంటే, వీళ్ళు కూడా డైరెక్ట్గా మీరు అంటున్నట్టుగా అపాయింట్మెంట్ లేకుండా కేసీఆర్ దగ్గరికి వెళ్ళేటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు వీళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ప్రమేయం ఎంత మేర ఉండొచ్చు అంటారు దీంట్లో అంటే మన ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే, జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యే, ఈయన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగాం ఎమ్మెల్యే, వీరు ముగ్గురు కూడా కేసీఆర్కు అత్యంత సన్నిహితులు. రాజకీయంగా ఆయనకు చాలా దగ్గరగా ఉంటారు. ఆయనతో చర్చలు జరిపి సలహాలు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో అత్యంత సన్నిహితుల్లో వీళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు. అయితే లెటర్ విషయం వచ్చేటప్పటికి అది చాలా పర్సనల్ వ్యవహారం. తండ్రికి కూతురుకు మధ్యలో జరిగిన ఒక కమ్యూనికేషన్. ఆ లెటర్ని చూసి చదవగలిగిన చనువు కానీ అవకాశం కానీ వీళ్ళ ముగ్గురికి ఉండే అవకాశం లేదు. కాకపోతే కవిత ఇంకొక విషయం చెప్పారు, ఒక కోటరీ ఉంది కేసీఆర్ చుట్టూ, ఒక కోటరీ ఉంది. మా నాన్న దేవుడు, కేసీఆర్ దేవుడు, కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలని చెప్తున్నారు. కోటరీ అనే మాట ఒకటి వాడారు. ఆ కోటరీ అంటే ఎవరైతే సన్నిహితులు ఉంటారో ఆయనకు సలహాలు ఇచ్చి ఎవరు ఏంటి అనేది బయట జరిగే సమాచారం అంతా చెప్పగలిగి రాజకీయ సలహాలు ఇవ్వగలిగిన వాటిలో మనం ఈ ముగ్గురిని కూడా చూడొచ్చు.
కవిత ఉద్దేశంలో అవి ఏవైతే కోటరీ అని చెప్పారో ఆ కోటరీలో మనం ఈ ముగ్గురు నాయకుల్ని చూడొచ్చు. అవును. సో సార్ ఈ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ లేఖ ద్వారా అంటే మనం పాయింట్ వైజ్గా వెళ్తే కనుక ఇది విడుదల బయటికి చేయడం ద్వారా ఎవరు లబ్ధి పొందొచ్చు ఎక్కువగా? ఒక విషయం ఇందులో ముగ్గురికి లబ్ధి పొందొచ్చు. ఇందులో చూస్తే ఏంటంటే సంతోష్ రావు మీద నిజంగా ఆయనకు డైరెక్ట్గా రాజకీయ లబ్ధి పొందే అవకాశం లేదు. అయితే వ్యక్తిగతంగా ఉండే విభేదాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని సంతోష్ రావు లీక్ చేసే అవకాశం ఉంది. లెటర్ లీక్ చేయడం ద్వారా ఒకటే పర్పస్, ఎవరు లీక్ చేసినా కూడా జరిగేది ఏంటంటే కేసీఆర్కి కవితకు మధ్యలో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి, కేసీఆర్ కవితను దూరం పెడుతున్నారు, కేసీఆర్కు కవితకు అంత సాన్నిహిత్యం లేదు అనేది ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అలా ఇవ్వటం ద్వారా కవితను మరింత దూరం చేయొచ్చు. ఎందుకంటే కార్యకర్తలకు కావచ్చు, కింది స్థాయి నాయకులకు కూడా ఒక మెసేజ్ పంపించవచ్చు. కేసీఆర్ కవితను దూరం పెడుతున్నారు అనే మెసేజ్ ఇవ్వగలిగితే మిగిలిన నాయకులు కావచ్చు, మిగిలిన కార్యకర్తలు, మిగిలిన కింది స్థాయిలో నాయకులు కూడా కవితను కేసీఆర్ దూరం పెడుతున్నారంటే, కేటీఆర్ దూరం పెడుతున్నారంటే మనం కూడా దూరం పెట్టాలి అనే ఒక మెసేజ్ ఇవ్వటం కోసమే ఈ లెటర్ని లీక్ చేశారు. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించింది అది. బేసిక్గా కేటీఆర్, కవిత, హరీష్ రావు లాంటి వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళి వస్తుంటే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే క్యూ కడుతూ ఉంటారు. నిన్న కేవలం కవితక్క టీం తన ఫోటోలు, తనకు సంబంధించినటువంటి కార్యకర్తలు, తన అనుచరులు తప్ప ఎక్కడ ఈ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే కనిపించలేదు. బహుశా వాళ్ళు సక్సీడ్ అనుకోవాలా? ఒక రకంగా ఒక డివిజన్ అయితే వచ్చింది కేసీఆర్ కుటుంబానికి, కవితకి. నిజానికి కేసీఆర్ కుటుంబమైనా ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని వేరే ఇంటికైతే పంపించారు. బట్ ఎప్పుడైతే ఓవరాల్గా చూసినప్పుడు కేసీఆర్ కుటుంబంగానే చూస్తాం మనం. అయితే కవితకి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి వీళ్ళు అంటే ఇప్పుడు మనకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఒక వర్గంగా, ఒక గ్రూపుగా కనిపిస్తున్నారు. కవిత కావచ్చు, కవితకు సపోర్ట్ చేస్తున్న వర్గం కానీ, నాయకులు కానీ ఒక గ్రూపుగా మనం చూడాలి ఇప్పుడు. అంటే ఆ రెండు గ్రూపులుగా విడిపోయినట్టు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవిత వచ్చినప్పుడు జరిగిన సంఘటన బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా అక్కడ కొన్ని వందల మంది వచ్చారు. ఆ వందల మంది చేతిలో జెండాలు ఉన్నాయి. ఆ జెండాలో ఉన్నది ఒకే ఒక ఫోటో, అది కవిత ఫోటో. ఆ కవిత ఫోటో తప్ప కవితక్క జిందాబాద్ అనటం, కవితని సీఎం అనటం, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్న అక్క, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారని చాలా స్పష్టంగా మనకు అక్కడ ఉన్న ప్లకార్డులో కనిపించింది. ఒక్కటి కూడా ఒక్క చేతిలో కూడా కేసీఆర్ ఫోటో కనపడలేదు, బీఆర్ఎస్ జెండా కనపడలేదు. అలాగే ఒక్కరు కూడా జై కేసీఆర్ అని కానీ, జై కేటీఆర్ అన్న మాట వినపడలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది స్పష్టంగా తెలంగాణ జాగృతి వేరు, తెలంగాణ జాగృతి కవిత ఒక వర్గం, బీఆర్ఎస్ మిగతా నాయకులంతా ఒక వర్గంగా నిన్న జరిగిన సంఘటన వల్ల చాలా స్పష్టమైంది. ముఖ్యంగా లెటర్ విడుదల కావడం, లెటర్ని బహిరంగపరచడం, లీక్ చేయడం ద్వారానే వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు. కవితకి కేసీఆర్ మధ్యలో దూరం ఉంది, గ్యాప్ ఉంది అని చెప్పడం ద్వారా ఒక ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలకి ఏదైతే ఒక మెసేజ్ ఇచ్చారో మెసేజ్కి ఒక ప్రతిరూపం నిన్న కనిపించింది మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. అంటే సార్ ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఈ